చాలా ఒడిదొడుకులు నెలకొన్నాయి. ప్రధానంగా బంగారం ధర తగ్గుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకోవైపు ఆయిల్ ధరలు పైన క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడంతో ఇంకోవైపు ఆందోళనలు కూడా నెలకొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం, ఇరాన్ పైన ఇటు ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా చేస్తున్నటువంటి యుద్ధం కారణంగా ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఆయిల్ సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో ఆందోళనలో ఉందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇవాళ కూడా ఇరాన్ పైన, ముఖ్యంగా ఇరాన్ అణు ఆయుధ ప్రాంతం పైన మరొకసారి అత్యాధునికమైనటువంటి రాకెట్లతో, జెట్ విమానాలతో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇది సెకండ్ టైం ఈ ప్రాంతం పైన, ముఖ్యంగా నాతాన్ ప్రాంతం పైన దాడి చేయడం. సో పూర్తిగా ఇరాన్ను దెబ్బతీసేందుకు చేస్తున్నటువంటి దాడులు ఇవి. ఈ రకంగానైనా దారికి తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం. ఒకవైపు ఇరాన్ మొత్తం కూడా దెబ్బతీసాం, అన్ని విధాలా కూడా ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి అన్ని అనుకున్న ప్రాంతాలపైన దాడులు చేశామని చెప్పి ఒక్కోసారి అమెరికా చెప్తుంది, ఇంకోసారి ఇక్కడ చేయాల్సిందేమీ లేదు, అంతా పూర్తిగా వచ్చింది కాబట్టి యుద్ధం ముగిస్తామని ఒకవైపు చెప్తుంది, ఇంకొక వైపు బలగాలను అక్కడికి పంపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కూడా ఏదైతే ప్రస్తుతం చేస్తున్నటువంటి దాడుల్లో విషయంలో వెనక్కి తగ్గట్లేదు. దీంతో మొత్తం కూడా ఇటు గల్ఫ్ దేశాల్లో కావచ్చు చాలా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందనేటువంటి భయం నెలకొంది. ఇలాంటి తరుణంలో మనం మార్కెట్లో చూస్తే అనేక రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సో ప్రస్తుతం బంగారం సంబంధించి కూడా ధరలు ఇటీవల కాలంలో చాలా హై చూసింది బంగారం, వెండి అవన్నీ తగ్గుతున్న పరిస్థితి. ఇంకోవైపు డాలర్ బలపడుతోంది, రూపాయి కూడా క్షీణిస్తున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఇన్వెస్టర్లు కావచ్చు, సగటు వినియోగదారుడు ప్రతి ఒక్కరూ కూడా ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే మాత్రం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎటు స్టెప్ తీసుకోవాలని తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. ఇంకోవైపు మనం చూస్తుంటే గ్యాస్ కావచ్చు, ఆయిల్ విషయంలో సగటు వినియోగదారుడు కూడా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అని చెప్పి ముందస్తుగా నిల్వలు పెంచుకునేటువంటి పరిణామాలు దారితీస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల రీత్యా అనేక రంగాలపైన ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక ప్రభావం చూపుతోంది. ఇటు వివిధ రంగాలపైన ఇప్పటి వరకు మనం గ్యాస్, ఆయిల్ లాంటివే చూసాం, యూరియా కావచ్చు, మెడిసిన్, ఇలాంటి అనేక రంగాలపైన కూడా దీని ప్రభావం ఉంటుందనేటువంటి భయం ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో బంగారం విషయంలో, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మనం చూసినప్పుడు అత్యంత ఆదరణీయమైనటువంటి ఏదైనా ఉంది అని అంటే అది సామాన్యులకైనా లేకపోతే ఉన్నత వర్గాల వారికైనా బంగారం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. బంగారాన్ని వేరుగా చూడలేనటువంటి పరిస్థితి భారతీయుల్లో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో దీని ధరలు ఇంకా తగ్గాలని చెప్పి కోరుకునే వాళ్ళు కొంతమంది అయితే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళల్లో టెన్షన్ ఇంకొక వైపు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతున్నాయి ఈ రెండు విషయాలపైన, ఈ యుద్ధ ప్రభావం ఇటు భారతదేశం పైన, భారతదేశ మార్కెట్ల పైన ఏ రకంగా ఉంది, సో వినియోగదారులు ఈ విషయం ఇప్పుడు ఏ రకంగా వ్యవహరించాలి అనేటువంటిది కూడా మనం ఒకసారి మనతో పాటు ప్రముఖ నిపుణులు, అనలిస్టులు అయినటువంటి పాపారావు గారు, ఈయన అమెరికా పైన కూడా అనేక రచనలు చేశారు, వారి వ్యవహారాలపైన, వారి యొక్క ఆర్థిక కాంక్ష పైన కావచ్చు, అన్ని పరిణామాలపైన. సో పాపారావు గారు మనతో పాటు చేయారు. అలానే ప్రశాంత్ కొనగంటి గారు మార్కెట్లకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బంగారం సంబంధించినటువంటి విషయాల్లో ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి ముందుగా ప్రశాంత్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి అసలు గోల్డ్ విషయానికి వస్తే రోజు రోజుకి మనం చూస్తున్నాం, దీనికి సంబంధించి ఇవాళ కూడా చాలా భారీగా తగ్గిందని చెప్పొచ్చు. దాదాపు 1983లో ఒకసారి చూసినప్పుడు 1 వీక్లో ఇంతగా తగ్గింది అప్పట్లో మాత్రమే అని చూస్తున్నాం. గతంలో ఉన్నటువంటి చరిత్రను ఒకసారి చూసినప్పుడు ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉంది. ఏంటి అసలు బంగారం సంబంధించినటువంటి విషయంలో వినియోగదారులకు మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రశాంత్ గారు వస్తుందా నా ఆడియో? ప్రశాంత్ గారు పాపారావు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. పాపారావు గారు, ఏంటి అసలు మనకు ఈ ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామం, ఇవాళ కూడా ఏదైతే నాతాన్ ప్రాంతం పైన, అణుకేంద్రం పైన దాడులు చేసినటువంటి పరిస్థితి, ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేలా కనిపించట్లేదు. ఒకవైపు ప్రకటనలు చేస్తున్న దానికి జరుగుతున్న దానికి భిన్నంగా కనిపిస్తోంది. ఏం జరగచ్చు అనుకుంటారు?
అంటే అమెరికా వైండ్ అప్ చేయడానికి ప్రిపేర్ అవుతుందేమో యుద్ధాన్ని అనిపిస్తుంది. ఎందుకంటే చావు దెబ్బ తిన్నది అనేది ఖచ్చితం. అమెరికా మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఇరాన్ చేతిలో చావు దెబ్బ తిన్నది. అందుకనే వాళ్ళ